హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ బేసిక్ గ్రానీ స్క్వేర్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించేస్తున్నాను. సో ఇది స్లో ట్యుటోరియల్ అండి, బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఈ ట్యుటోరియల్ కోసం నేను 4ply మీడియం వర్స్టెడ్ వెయిట్ ఎక్రిలిక్ యార్ని యూజ్ చేస్తున్నాను. అలాగే 4mm క్రోషే హుక్ని వాడుతున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ ఒక స్లిప్ నాట్తో స్టార్ట్ చేసుకుందాము. స్టార్టింగ్ టైల్ ఎండ్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లూప్ లాగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో నీడిల్ పెట్టి సెంటర్ నుంచి లూప్ బయటకు తీసుకొచ్చి టైల్ ఎండ్ని లాగితే ముడిపడుతుంది. దీన్ని మనం స్లిప్ నాట్ అని అంటాం. తర్వాత ఈ లూప్ని అడ్జస్ట్ చేసుకొని సెంటర్ క్రియేట్ చేయడం కోసం ఫౌండేషన్ చైన్ని వేసుకోవాలి. ఇక్కడ చైన్ 5 వేస్తున్నానండి. సో చైన్ 3, చైన్ 4 అండ్ చైన్ 5. ఈ 5 చైన్స్ని ఇలా రౌండ్గా కలిపితే సెంటర్ ఫామ్ అవుతుంది. సో దీన్ని కలపడం కోసం ఫస్ట్ చైన్ లోపలికి నీడిల్ పెట్టి ఈ 2 లూప్స్ని దగ్గరికి జరిపి యార్న్ తీసుకొని ఈ రెండిట్లో నుంచి బయటకు రావాలి. ఇప్పుడు సెంటర్లో మనకి ఏదైతే గ్యాప్ కనిపిస్తుందో అదే మనకి సెంటర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ రో స్టార్ట్ చేయబోతున్నాము. దీనికోసం చైన్ 3 వేసుకోవాలి. అండ్ ఈ చైన్ 3ని రో 1లో ఫస్ట్ డబుల్ క్రోషే స్టిచ్ అని అనుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ ఆ థర్డ్ చైన్లోని ఒక స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. అండ్ స్క్వేర్లో మనకి 4 సైడ్స్ ఉంటాయి. సో 4 సైడ్స్లో ఈచ్ సైడ్ 3 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. సో దీన్ని ఆల్రెడీ ఒక డబుల్ స్టిచ్ అనుకుంటున్నాం కాబట్టి మరొక 2 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకుని ఫస్ట్ సైడ్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 డబుల్ స్టిచెస్ వేసుకున్నాము. మొత్తం చైన్ 3తో కలిపి 3 స్టిచెస్. ఇది ఫస్ట్ సైడ్. అండ్ ఫస్ట్ కార్నర్ కోసం చైన్ 2 వేస్తున్నాను. తర్వాత సెకండ్ సైడ్, స్క్వేర్లోని అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒక్క సైడ్లో మనం 3 స్టిచెస్ తీసుకున్నాము, సెకండ్ సైడ్ కూడా 3 స్టిచెస్ తీసుకుంటున్నాము. అండ్ ఈ 3 డబుల్ క్రోషే స్టిచెస్ని కలిపి మనం గ్రానీ క్లస్టర్ అని కూడా పిలవచ్చు. సో ఇది సెకండ్ సైడ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కార్నర్ కోసం చైన్ 2. ఆ తర్వాత థర్డ్ సైడ్లో మళ్ళీ 3 డబుల్ క్రోషే స్టిచెస్. టైల్ ఎండ్ అడ్డంగా వస్తే వెనక్కి జరిపి పెట్టేసుకొని మీరు అల్లడం కంటిన్యూ చేసుకోండి. సో అది ఫస్ట్ డబుల్ స్టిచ్, సెకండ్ డబుల్ స్టిచ్ అండ్ థర్డ్ డబుల్ స్టిచ్. ఇది థర్డ్ సైడ్ కంప్లీట్ అయినట్టు. జాగ్రత్తగా చూడండి. ఇలా థర్డ్ సైడ్ 3 డీసీస్, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది అండ్ కార్నర్స్. ఇప్పుడు థర్డ్ కార్నర్ చైన్ 2. నౌ ఫోర్త్ సైడ్ మళ్ళీ 3 డబుల్ స్టిచెస్. 1 2 3. తర్వాత ఫోర్త్ కార్నర్, దానికోసం చైన్ 2. తర్వాత ఫస్ట్ మనం వేసిన 3 చైన్స్ ఉన్నాయి కదా, థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసి ఈ రోని క్లోజ్ చేసుకోవాలి. సో స్టిచ్ మార్కర్ని తీసేసి ఆ థర్డ్ చైన్లో నీడిల్ పెట్టి స్లిప్ స్టిచ్ వేసుకుందాము. సో 2 లూప్స్ దగ్గరికి తీసుకొచ్చి యార్ని బయటకు తీసుకురావాలి. ఇది మనకి ఫస్ట్ రో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్ షేప్ చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. 3 డీసీస్ ఏవైతే ఉన్నాయో అవి సైడ్స్, చైన్ 2 ఏవైతే ఉన్నాయో అవి కార్నర్స్. సో గ్రానీ స్క్వేర్స్ని నేను ఎప్పుడు కూడా కార్నర్ నుంచే స్టార్ట్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు సైడ్ నుంచి కార్నర్ వరకు స్లిప్ స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ స్టిచ్ మీద ఒక స్లిప్ స్టిచ్ వేయాలి, మళ్ళీ సెకండ్ స్టిచ్ మీద మరొక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇది ఫస్ట్ స్టిచ్ మీద స్లిప్ స్టిచ్. ఇప్పుడు తర్వాత సెకండ్ స్టిచ్ మీద మరొక స్లిప్ స్టిచ్, అలాగే కార్నర్ చైన్ 2 గ్యాప్లోకి మరొక స్లిప్ స్టిచ్. ఇప్పుడు మనం సెకండ్ రో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ విధంగా ప్రతి రోలోని కూడా కార్నర్ వరకు మనం స్లిప్ స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ రో కోసం మళ్ళీ చైన్ 3 వేసుకుంటున్నాను అండ్ దాన్ని ఒక డబల్ క్రోషే స్టిచ్ కింద కౌంట్ చేస్తున్నాను. అండ్ ఆ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చైన్ 2 గ్యాప్లో 2 డబల్ క్రోషే స్టిచెస్. సో యార్న్ ఓవర్, డ్రాప్ ఏ లూప్, యార్న్ ఓవర్, ఫస్ట్ 2 లూప్స్, యార్న్ ఓవర్ అండ్ సెకండ్ 2 లూప్స్. ఇది డబుల్ స్టిచ్. సో ఫస్ట్ డబుల్ స్టిచ్ అయిపోయింది. మళ్ళీ మరొక డబుల్ క్రోషే స్టిచ్ అదే చైన్ 2 గ్యాప్లో. సో ఈ 3 డీసీస్ ఒక క్లస్టర్ అనమాట. కార్నర్ కోసం ఇప్పుడు మళ్ళీ చైన్ 2, మళ్ళీ మరొక 3 డీసీస్ వేసుకోవాలి అదే చైన్ 2 స్పేస్లోకి. సో యార్న్ ఓవర్, ఫస్ట్ ఒక డీసీ,
తర్వాత మరొక డీసీ అండ్ దెన్ థర్డ్ డీసీ. సో ఇక్కడ మనం కార్నర్లో వేసిన గ్రానీ క్లస్టర్స్ రెండు ఒకటి ఫస్ట్ సైడ్కి ఉంటే ఒకటి సెకండ్ సైడ్కి ఉన్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు చైన్ 1 వేసుకోవాలి. తర్వాత మళ్ళీ చైన్ 2 గ్యాప్లో వర్క్ చేసుకోవాలి. గ్రానీ స్క్వేర్స్లో ఎప్పుడు కూడా మనం కార్నర్స్లోనే వర్క్ చేస్తాము, సైడ్లోని డీసీస్ పైన వర్క్ చెయ్యము, ఓన్లీ గ్యాప్స్లో. అండ్ కార్నర్లో అంటే చైన్ 2 గ్యాప్లో గ్రానీ క్లస్టర్ ఇంక్రీజ్ వేసుకోవాలి. అంటే ఏంటి, 3 డీసీస్ చైన్ 2 వేసుకొని మరో 3 డీసీస్ అదే గ్యాప్లోకి వేసుకుంటాం. ఇది సెకండ్ కార్నర్. సో ఫస్ట్ ఒక గ్రానీ క్లస్టర్ వేసాము, చైన్ 2 వేసుకున్నాము, అండ్ ఇప్పుడు మరొక గ్రానీ క్లస్టర్ వేసుకుంటున్నాము. ఇదొక సెకండ్ డబుల్ స్టిచ్, తర్వాత థర్డ్ డబుల్ స్టిచ్, ఆ తర్వాత మళ్ళీ చైన్ 1. ఇది సెకండ్ కార్నర్ కంప్లీట్ అయిపోయింది. సైడ్లో చైన్ 1 వేసుకుంటున్నాము, ఎందుకంటే అక్కడ ఎటువంటి గ్యాప్ లేదు. ఇప్పుడు థర్డ్ కార్నర్ దగ్గరకు వచ్చేసాము. కార్నర్ ఫార్ములా గ్రానీ క్లస్టర్ ఇంక్రీజ్ అంటే 3 డబుల్ క్రోషే స్టిచెస్, చైన్ 2 అండ్ 3 డబుల్ క్రోషే స్టిచెస్. సో 3 డీసీ చైన్ 2, మళ్ళీ అదే కార్నర్ స్పేస్లో మరొక 3 డీసీ, 1 2 3. తర్వాత మళ్ళీ చైన్ 1 వేసుకుంటాము. ఇక్కడ థర్డ్ కార్నర్ వేసుకున్నాము, చైన్ 1 వేసుకొని ఫోర్త్ కార్నర్ అల్లుకోవాలి. సో ఫోర్త్ కార్నర్లో అంటే నెక్స్ట్ చైన్ 2 స్పేస్లో 3 డీసీ. సో అది 1 2 3. తర్వాత చైన్ 2, తర్వాత మళ్ళీ 3 డీసీ అదే చైన్ 2 గ్యాప్లోకి. ఒకవేళ చైన్ 2 గ్యాప్లో మీకు స్టిచెస్ సరిపోకపోతే వీడియోలో ఇప్పుడు నేను చూపించినట్టుగా స్టిచెస్ని దగ్గరగా స్క్వీజ్ చేయాలి, స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకొక గ్రానీ క్లస్టర్ వేస్తున్నాము, దట్స్ 1 డీసీ, ఇది సెకండ్ డీసీ అండ్ థర్డ్ డీసీ. ఇక్కడ మనం ఫోర్త్ కార్నర్లో కూడా వర్క్ చేసేసాము. అండ్ దెన్ చైన్ 1 వేసుకోవాలి. ఈ విధంగా మనకి 4 కార్నర్స్ సైడ్స్ మొత్తం వర్క్ చేసేసామన్నమాట. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసి సేమ్ థర్డ్ చైన్లోనే స్లిప్ స్టిచ్ వేసుకుంటే ఇక్కడతో సెకండ్ రో కంప్లీట్ అవుతుంది స్క్వేర్కి, గ్రానీ స్క్వేర్కి. ఇక్కడ చూడండి 4 సైడ్స్ 4 కార్నర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ అనేది కనిపిస్తుంది. సో గ్రానీ స్క్వేర్స్లో ఏంటంటే స్టిచెస్ ఉన్న దానిపైన గ్యాప్ ఉంటుంది, గ్యాప్లో స్టిచెస్ వేసుకోవాలి. ఓకే, అండ్ ఫస్ట్ స్టిచ్ ఎప్పుడు కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకుంటాము కాబట్టి స్లిప్ స్టిచెస్ వేసుకుంటూ ఫస్ట్ చైన్ 2 కార్నర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళిపోతాం. సో ఫస్ట్ 2 డీసీస్ పైన 2 స్లిప్ స్టిచెస్ వస్తాయి, మళ్ళీ చైన్ 2 గ్యాప్లో మరొక స్లిప్ స్టిచ్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేయబోతున్నాము. దీనికోసం మళ్ళీ చైన్ 3 వేసుకోవాలి, మళ్ళీ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోండి. మీకు గుర్తుంటుంది స్లిప్ స్టిచ్, నేను మర్చిపోను థర్డ్ చైన్లో వేయటం ఓకే అనుకుంటే మీరు స్టిచ్ మార్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చైన్ 2 స్పేస్లోకి 3 డీసీ చైన్ 2 3 డీసీ వేసుకుంటున్నాము. సో ఇది సెకండ్ డీసీ, ఇది థర్డ్ డీసీ, 3 డీసీస్ కంప్లీట్ అయ్యాయి. దెన్ చైన్ 2, ఆ తర్వాత మరొక 3 డీసీ, 1 2 3. సో ఇది ఫస్ట్ కార్నర్. దెన్ చైన్ 1 వేసుకోవాలి. ఇక్కడ సైడ్లో చూడండి ఇప్పుడు చైన్ 1 గ్యాప్ అనేది ఉంది, సో గ్యాప్ పైన మనం స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ చైన్ 1 గ్యాప్ ఉన్నది కాబట్టి ఓన్లీ 1 గ్రానీ క్లస్టర్ వేసుకుంటాము, అంటే 3 డబుల్ క్రోషే స్టిచెస్ వేసుకుంటాము, తర్వాత చైన్ 1 వేసుకోవాలి. సో ఇప్పుడు ఒక గ్రానీ క్లస్టర్కి ముందు ఒక చైన్ 1 వెనకాతలో ఒక చైన్ 1 ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ కార్నర్ కంప్లీట్ అయింది, ఫస్ట్ సైడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ కార్నర్ అల్లుకోవాలి. సెకండ్ కార్నర్లో మళ్ళీ కార్నర్ ఫార్ములా వేసుకుంటాము. సో గ్రానీ క్లస్టర్ 3 డీసీస్, దట్స్ 2 అండ్ 3, ఆ తర్వాత చైన్ 2, దెన్ మరొక 3 డీసీస్ అదే చైన్ 2 గ్యాప్ లోపలికి, దట్స్ 1
2 and 3. ఇది సెకండ్ కార్నర్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడతో 3 DCs చైన్ 2 3 DC, తర్వాత చైన్ 1 వేసుకొని సెకండ్ సైడ్లో మళ్ళీ ఒక గ్రానీ క్లస్టర్ వేసుకోవాలి. అంటే 3 DCs ఒకటే చైన్ 1 గ్యాప్లో వేసుకుంటున్నాము. సో ఇది సెకండ్ DC, ఇది థర్డ్ DC, తర్వాత ఒక చైన్ 1 ఇది సైడ్లో ఉంటుంది. దెన్ మళ్ళీ కార్నర్, ఈ కార్నర్లో మళ్ళీ ఒక 3 DC చైన్ 2, మళ్ళీ 3 DC చైన్ 1. సో సెకండ్ DC, ఇది థర్డ్ DC, తర్వాత చైన్ 2, మళ్ళీ 3 DCs, 1 2 3. ఇక్కడ థర్డ్ కార్నర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చైన్ 1 అండ్ థర్డ్ సైడ్లో మళ్ళీ 3 DCs వేసుకుంటున్నాము. అది 1 2 and 3, మళ్ళీ చైన్ 1 అండ్ ఇప్పుడు ఫోర్త్ కార్నర్ వర్క్ చేసుకోవాలి. ఫోర్త్ కార్నర్లో మళ్ళీ కార్నర్ స్టిచ్. సో DC క్లస్టర్ ఇంక్రీజ్, గ్రానీ క్లస్టర్ ఇంక్రీజ్. సో 3 DCs చైన్ 2, మళ్ళీ 3 DC అదే చైన్ 2 స్పేస్లోకి. సో 1 2 and 3. ఇలా ఫోర్త్ కార్నర్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ చైన్ 1 అండ్ ఫోర్త్ సైడ్లో మనకి మళ్ళీ ఒక చైన్ 1 గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మరొక 3 DCs వేసేసుకోవాలి. సో 1 2 and 3. దీంతో మనకి థర్డ్ రో కంప్లీట్ అయిపోతుంది. చైన్ 1 వేసుకొని స్టిచ్ మార్కర్ తీసేసి ఆ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఎక్కడి నుంచి మనం స్టిచ్ మార్కర్ తీస్తున్నామో అని ఐడెంటిఫై చేసుకొని అందులో నీడిల్ పెట్టి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా థర్డ్ రో కంప్లీట్ అయిపోతుంది. సో కింద పెట్టి చెక్ చేసుకోండి, మీకు స్క్వేర్ షేప్ నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చైన్ 2 స్పేస్ మధ్యలో ఎన్నైతే గ్రానీ క్లస్టర్స్ ఉన్నాయో ఆ రో వర్క్ చేస్తున్నట్టు అర్థం. సో ఇక్కడ థర్డ్ రో కంప్లీట్ అయింది. ఈచ్ సైడ్లో 3 గ్రానీ క్లస్టర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫోర్త్ రో స్టార్ట్ చేయబోతున్నాము. సో ఫోర్త్ రో కోసం మళ్ళీ మనం కార్నర్ స్పేస్ వరకు స్లిప్ స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ స్టిచ్ మీద ఒక స్లిప్ స్టిచ్, సెకండ్ స్టిచ్ మీద మరొక స్లిప్ స్టిచ్ అండ్ కార్నర్ చైన్ 2 స్పేస్లోకి మరొక స్లిప్ స్టిచ్. ఇలా కార్నర్ వరకు తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత నీట్గా మనకి ఎక్కడ ఏ రోలో ఏ కార్నర్లో మనం నెక్స్ట్ రోకి వెళ్ళామో అని తెలియకుండా నీట్గా వర్క్ ఉంటుందన్నమాట. మనం మధ్యలో మొదలు పెట్టేస్తే స్లిప్ స్టిచెస్ మధ్యలోకి వస్తాయి. అవి మనకి అంత అందంగా ఉండవు ప్రాజెక్ట్స్. నెక్స్ట్ రో కోసం మళ్ళీ హైట్ చైన్ 3 వేసేసాను. ఈ పాటికి మీకు ప్యాటర్న్ అర్థమైపోయి ఉండాలి. సో ఈ ఫోర్త్ రో స్టార్ట్ చేసి మేము నీకు టైం ఇస్తాను కంప్లీట్ చేయడానికి. ఓకే, సో ఫస్ట్ అయితే 3 DCs, దట్స్ ఫస్ట్ DC అండ్ దెన్ మరొక DC. ఇప్పుడు మొత్తం చైన్ 3తో కలిపి 3 DCs అయినట్టు. దెన్ చైన్ 2 అండ్ మళ్ళీ కార్నర్లోనే 3 more డబుల్ క్రోషే స్టిచెస్. ఇలా మనకి ఫస్ట్ కార్నర్ రెడీ అయిపోతుంది. అది 1 2 అండ్ దెన్ 3. ఇది ఫస్ట్ కార్నర్. తర్వాత మనం చైన్ 1 వేసుకుంటున్నాము. అండ్ ఫస్ట్ సైడ్ చూసారంటే ముందు ఒక చైన్ 1 గ్యాప్ కనిపిస్తుంది. అందులో ఒక గ్రానీ క్లస్టర్ వేసుకోవాలి. అంటే 3 డబుల్ క్రోషే స్టిచెస్ వేసుకుంటాము అదే ఒక చైన్ 1 గ్యాప్లో. తర్వాత చైన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్యాప్ ఇంకొక చైన్ 1 స్పేస్, అది కూడా సైడ్లోనే ఉంటుంది కాబట్టి అందులో కూడా మనం గ్రానీ క్లస్టర్ వేసుకుంటాం. అంటే 3 DCs వేసుకుంటాము. ఇక్కడతో ఫస్ట్ సైడ్ కంప్లీట్ అయినట్టు. చైన్ 1 వేసుకోండి, ఇది ఫస్ట్ సైడ్ మాట. ఇప్పుడు సెకండ్ కార్నర్కి వస్తున్నాము. అంటే చైన్ 2 స్పేస్. సో చైన్ 2 స్పేస్లో మనం కార్నర్ స్టిచ్ వేసుకోవాలి. సో 3 DC, దట్స్ 1 2
3, then chain 2 అండ్ మళ్ళీ అదే కార్నర్లో మరొక 3DC. ఇది 1 2 అండ్ 3. సెకండ్ కార్నర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చైన్ 1 వేసుకోవాలి. సో ఇదే విధంగా మళ్ళీ మనం సెకండ్ సైడ్, థర్డ్ కార్నర్ థర్డ్ సైడ్, ఫోర్త్ కార్నర్ ఫోర్త్ సైడ్, ఈ విధంగా మనం మొత్తం ఓవరాల్ ప్యాటర్న్ని కంటిన్యూ చేసుకుంటూ నీట్గా అల్లేసుకుంటాము. సో జాగ్రత్తగా హ్యాండ్ టెన్షన్ ప్రాపర్ మెయింటైన్ చేసుకోండి. ఒక స్టిచ్ లూజ్ ఒక స్టిచ్ టైట్ ఉందంటే వర్క్ నీట్గా ఉండదు. ఇక్కడ నేను 4th రోలోని లాస్ట్ గ్రానీ క్లస్టర్ అయితే వేసేస్తున్నాను. అయిపోయిన తర్వాత చైన్ 1 వేసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి ఆ స్టిచ్లో అంటే ఆ థర్డ్ చైన్లో నీడిల్ పెట్టి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడితో 4th రో కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా కింద పెట్టి చూడండి. 4 రోస్ కంప్లీట్ అయిన తర్వాత చైన్ 2 స్పేసెస్ దగ్గర స్ట్రెచ్ చేసి చూస్తే మనకి ప్రాపర్ స్క్వేర్ షేప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి చైన్ 2కి మధ్యలో స్టిచెస్ చూసారు అంటే అన్ని వైపులో ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టిచెస్ ఉండాలి. అంటే 4 క్లస్టర్స్ ఉన్నాయి అంటే 4 వైపులో కూడా 4 క్లస్టర్స్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మీరు ఇలా కార్నర్స్లో కార్నర్ ఫార్ములాస్ అండ్ సైడ్స్లో సింగిల్ గ్రానీ క్లస్టర్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారంటే ఎన్ని రోస్ వరకు కావాలంటే అన్ని రోస్, ఎంత మెజర్మెంట్ వరకు కావాలంటే అంత మెజర్మెంట్ వరకు అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, కార్నర్లో కార్నర్ ఫార్ములా, సైడ్లో చైన్ 1లో గ్రానీ క్లస్టర్స్ ఒక 3DC చైన్ 1, మళ్ళీ కార్నర్లో 3DC చైన్ 2 3DC చైన్ 1 అండ్ సైడ్లో 3DC చైన్ 1. ఇలాగా రో బై రో యాడ్ చేసుకుంటూ మీరు ఎంత పెద్ద స్క్వేర్ కావాలంటే అంత పెద్ద స్క్వేర్ వరకు అల్లుకోవచ్చు. సో నేనైతే ఈ ప్యాటర్న్లో 5 రోస్ వరకు అల్లుతున్నానండి, ఒక చిన్న కోస్టర్ లాగా తయారు చేయడం కోసం. సో 5 రోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫినిషింగ్స్ చూపించేస్తున్నాను. లాస్ట్ స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ చైన్ 2 స్పేస్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడతో ట్రిమ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ స్క్వేర్ని వేరే స్క్వేర్కి అటాచ్ చేసేటట్టయితే లాంగ్ టైల్ అండ్ వదిలిపెట్టుకోండి, లేదు ఇలా కోస్టర్ లాగా క్లోజ్ చేసేటట్టయితే ఇలా స్మాల్ టైల్ అండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు టాపెస్ట్రీ నీడిల్ తీసుకుంటున్నాను. ఈ టైల్ అండ్ని టాపెస్ట్రీ నీడిల్ లోపలికి ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని నెక్స్ట్ స్టిచ్ నుంచి వెనకాతలకి తీసుకెళ్ళిపోదాం, వర్క్ బ్యాక్ సైడ్కి. ఇలా బ్యాక్ సైడ్ తీసుకెళ్ళిన తర్వాత వర్క్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ టాపెస్ట్రీ నీడిల్ని దగ్గరలో ఉన్న స్టిచెస్ లోపల బ్యాక్ లూప్స్లో ఏదో ఒక స్టిచ్ లోపలికి అలా వీడియోలో చూపించినట్టుగా టైల్ ఎండ్ని తీసుకెళ్ళిపోతే మనకి అది హైడ్ అయిపోతుంది అనమాట. నీట్గా ఒక 2-3 స్టిచెస్ లోపలికి తీసుకెళ్ళి కరెక్ట్గా హైడ్ చేసామనుకున్న తర్వాత అప్పుడు మనం టైల్ ఎండ్ని కట్ చేసుకుంటే ప్రాజెక్ట్ సెక్యూర్డ్గా ఉంటుంది, వర్క్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట. మీరు వాడినా వాష్ చేసినా కూడా సేమ్ లాస్ట్ టైల్ ఎండ్ ఎలాగైతే హైడ్ చేస్తామో సెంటర్లో ఉన్న టైల్ ఎండ్ని కూడా అదే విధంగా టాపెస్ట్రీ నీడిల్తో కొన్ని స్టిచెస్ లోపలికి తీసుకెళ్ళి హైడ్ చేసి అప్పుడు ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ గ్రానీ స్క్వేర్ కంప్లీట్ అయిపోతుంది. దీని రిటర్న్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.